ఎర్ర కందిపప్పుతో ఎప్పుడైనా మసాలా కర్రీ చేసి చూసారా అంటే గుండు కందిపప్పుతో అండి. ఇది ఎంతో టేస్టీగా ఉండే ఒక నార్త్ ఇండియన్ కర్రీ రెసిపీ అని చెప్పొచ్చు. ఫుల్కా, చపాతీ, రోటీలోకి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పప్పు హెల్త్కి చాలా మంచిది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. గుండెకి కూడా చాలా మంచిది. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఈ పప్పు తినడం వల్ల షుగర్ లెవెల్ తగ్గుతుంది. మసూర్ దాల్ 2 గంటల సేపు నానబెట్టుకున్నాను చూడండి. బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకుందాము. దీంట్లోకి గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. పసుపు పొడి 4 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఉల్లి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, తాజా కరివేపాకు, 3 టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. 1/2 టీ స్పూన్ మిరప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. కొంచెం నీళ్లు వేసుకున్నాము. ఉడకబెట్టుకున్న ఈ పప్పు అంతా ఇందులోకి వేసేసుకుందాం. పచ్చిమిర్చి కోసి వేసుకుందాం. పప్పు బాగా ఉడికింది. గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. పైన సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకోండి. లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.